ఏంటమ్మా ధరణి, రా అలా మంచం మీద కాసేపు ప్రశాంతంగా పడుకుందు గాని. లేదమ్మా, నీ ఒడిలో పడుకోవాలనిపిస్తుంది. నీ స్పర్శ కావాలనిపిస్తుంది. ధరణి రామ్మా. పని మనుషులుగా ఆడపిల్లల్ని పెద్దవాళ్ళకి పంపటం, యజమానులకి గేలాలు వేయించేసి పిల్ల కొంగురు ముడేయించుకోవటం, ప్రేమ ప్రేమ అని చెప్పి పెళ్లి పెట్ల మీద జంప్ అవటం, పరాయివాడితో లేచిపోవటం ఫ్యాషన్ అయిపోయింది. ధరణి, కాఫీ తీసుకురా. పాపం, వీళ్ళు చేసే వెధవ పనులకి బాగా డిస్టర్బ్ అవుతున్నట్టున్నాడు. ఎంత హుషారుగా సంతోషంగా ఉండేవాడు, ఎలా పిచ్చివాడిలా నీరసంగా ఎప్పుడూ విచారంగా ఉంటున్నాడు. ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఎప్పుడు క్లియర్ అవుతాయో, ఎప్పుడు తిరిగి ఆదిత్య చలాకీగా ఉంటాడో. ఇష్టాలకి కష్టాలకి, ప్రేమకి పెళ్లికి పరీక్షలు. భగవంతుడా, వీళ్ళని త్వరగా ఒకటి చేయి తండ్రి. ఆదిత్య, కాఫీ తీసుకో. అదేంటక్క, ధరణిని తీసుకురమ్మంటే నువ్వు తీసుకొచ్చావు? ధరణి ఇంట్లో లేదు తమ్ముడు. ఇంట్లో లేదా? ఎక్కడికి వెళ్ళిందాక? ఎందుకో వాళ్ళమ్మని చూడాలనిపిస్తుంది అని వాళ్ళింటికి వెళ్ళింది.
తను చాలా బాధపడుతుంది కదక్క. నీతో చాలా క్లోజ్గా ఉంటుందిగా. ఎలా ఫీల్ అవుతుందో కాస్త నువ్వే ధైర్యం చెప్పాలి. తను పడే ఇబ్బంది కన్నా నువ్వు బాధపడుతున్నావని ఎక్కువ బాధపడుతుంది ఆదిత్య. నా దురదృష్టమే ఆదిత్య గారికి ఇబ్బందులు తెచ్చిపెడుతుందని ఫీల్ అవుతుంది. ఎవరు దురదృష్టవంతులో ఎవరు అదృష్టవంతులో చెప్పకపోయావా? ఇంతమంది నా వాళ్ళు ఉన్నా నేను ఎంత ఒంటరితనం అనుభవించానో అనుభవిస్తున్నానో వివరించలేకపోయావా? తన పరిచయం తర్వాతే నేను కాస్త మామూలు మనిషినయ్యానని చెప్పలేకపోయావా? నేను అన్ని విషయాలు చెప్పాను. తను నాకు తెలుసన్నట్టే అంది. నీ మంచితనం గురించి ఎప్పుడూ చెప్తూ ఉంటుంది. తన తల్లికి పునర్జన్మ ఇచ్చిన దేవుడివి అంటుంది. తనకు నీ మీద చాలా అభిమానం ఉంది ఆదిత్య. ఏ అభిమానం ఉన్నా జరిగిన ఈ 2-3 సంఘటనలు తనకి మనశ్శాంతి లేకుండా చేస్తుంటాయి. అందుకే తనలో తాను కుమిలిపోతూ ఇంకా ఆ బాధ భరించలేక తల్లితో ఆ బాధను పంచుకుని కాస్త గుండె బరువును తగ్గించుకుని మనసును తేలికపరచుకోవడానికి వెళ్ళుంటుంది. రాచరికపు అర్హత వచ్చుండకపోతే, ఇక్కడే ఉండాలన్న నియమం లేకపోతే వాళ్ళింట్లోనే ఉండేది. ఇంత బాధ అనుభవించాల్సి వచ్చేది కాదు. ఏం చేస్తాం ఆదిత్య? మీ ఇద్దరి పెళ్లికి అభ్యంతరాలన్నీ తొలగిపోయాయనుకుంటే కొత్త కొత్త సమస్యలు ఒకదాని తర్వాత ఒకటి వచ్చి పడుతున్నాయి. అన్ని సమస్యలు అధిగమించి నిశ్చితార్థానికి వచ్చేసరికి మళ్ళీ మొదలయ్యాయి. ఇవన్నీ ఎలా తీరుతాయో. పాపం తను ప్రతి క్షణం నువ్వు బాధపడుతున్నావని ఆలోచిస్తుంది. బాధలు తీరేదారి కనిపించినట్టే కనిపిస్తుంది, కానీ కలిసి రావట్లేదు. కలిసి రావాల్సింది కాలం ఆదిత్య. అది మన చేతుల్లో లేదు. త్వరలోనే అన్నీ దూరం అవుతాయనిపిస్తుంది. నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో ఆదిత్య. తను వచ్చేస్తానంది. ఊరికే ఇబ్బందుల గురించి ఆలోచించి నీ మనసు పాడు చేసుకోకు. నువ్వు వెళ్ళు. ఈ సమస్యలన్నింటికీ ఎప్పుడు పరిష్కారం దొరుకుతుందో ఏంటో. ఆదిత్య గారు, ధరణి, ఏంటిది? ఎవరో పిలిచినట్టు అనిపించింది. అచ్చం తరణి పిలిచినట్టు అనిపించిందే. ఎవరో తట్టి లేపినట్టు అయింది.
నేను ఆదిత్య గారేమో అనుకుని ఉలిక్కి పడి లేచాను. కానీ ఇక్కడ ఎవరూ లేరేంటి? ఒకవేళ తన గురించి ఆలోచించడం వల్ల అలా అనిపించిందేమో. కలగన్నానేమో. నేను ఇంకా నిద్రే పోలేదు. కల ఎలా వస్తుంది? ఎంత ఆలోచిస్తున్నా తన కోసం ఏమీ చేయలేకపోతున్నాను. భ్రమపడుంటాను. ఏంటో మనసు స్థిమితం లేక నిజమో భ్రమో కూడా తెలియని స్థితిలో ఉన్నాను. అంత అయోమయంగా ఉంది. ఈ పరిస్థితులు ఎప్పుడు చక్కబడతాయో, ఎప్పుడు మనసు స్థిమితపడుతుందో. ధరణి, నువ్వు ఈ టైంలో? దాహం వేసిందండి. ఇందాక నా గదికొచ్చి పిలిచావా? లేదండి. నువ్వు పిలిచినట్టు అనిపించింది, కానీ అక్కడెవరూ లేరు. ఉండు, మంచినీళ్ళు ఇస్తాను. ధరణి, ఏంటిది? ఏమవుతుంది నాకు? నేను నిలబడే కలగంట. శివాయ నమః ఓం శివలింగాయ నమః ఓం భవాయ నమః ఓం భవలింగాయ నమః ఓం సర్వాయ నమః ఓం సర్వలింగాయ నమః దివ్యాయ నమః దివ్యలింగాయ నమః ఓం ప్రతిమూర్తి
పంతులు గారు, ఏంటండి ప్రశాంతంగా ఉన్న వాతావరణంలో సడన్గా ఈ ఉరుములు మెరుపులు, వర్షం వస్తుందంటారా? ఈవేళ పౌర్ణమి కదా, పరిపూర్ణ చంద్రేశ్వరి మాత ఈ ఆలయానికి వస్తారు. ఆ మాత రాక తెలియజేసే సంకేతాలే ఈ ఉరుములు మెరుపులు. మాత గుహ నుంచి బయలుదేరుతున్నట్టుంది. అలాగా, మనం ఏం చేయాలి? మాతకు జయ జయధ్వనులతో స్వాగతం పలకాలి. గుడి వెనకాల భక్తులు అంటించిన విన్నపాలు తెచ్చి మండపంలో పొయ్యాలి. మాత ఎవరిని అనుగ్రహిస్తే వారు ఉత్తరాలు తీసి సమాధానాలు వ్రాసి పంపమని సూచిస్తుంది. ఆ ఉత్తరాలు వ్రాసిన వారి అడ్రస్లుగా మనం పంపాలి. పద పద, మాత వచ్చేలోపు గుడి వెనకాల అంటించి ఉన్న ఉత్తరాలన్నీ తెచ్చి ఇక్కడ కుప్పగా పొయ్యాలి. పద.